రమ్మంటే ఉంటనే లేవు, పోతా పోతా అనబడితివి. అట్లా కాదే, నేను నీతో పాటు ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాను అనుకో, మళ్ళీ నిన్ను ఇడిచిపెట్టి పోబుద్ది కాదు, అందుకే పోతున్నా. సరే తీ మరి, పో. పోంగానే ఫోన్ చెయ్యి, మర్చిపోకు. ఫోన్ చేస్తుండు అప్పుడప్పుడు. నేను చేద్దామంటే నువ్వు డ్యూటీలు ఉంటావు కదా, నీకు ఖాళీ ఉన్నప్పుడు నువ్వే ఫోన్ చెయ్యి, మర్చిపోకు. సరే నేను ఇంటికి పోగానే ఫోన్ చేస్తా. నువ్వైతే టైంకి ట్యాబ్లెట్లు వేసుకో. ట్యాబ్లెట్స్ అయిపోగానే ఒక రోజు ముందే నాకు చెప్పు, మళ్ళీ నేను ఇడికి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసి పోతా, మర్చిపోకు. సరే తీరి, నేను టైంకి టాబ్లెట్లు మా వేసుకుంటా కానీ మీరు టైంకి అన్నం తినుర్రి. అట్లనే టైం దొరికినప్పుడు నాకు ఫోన్ చేయర్రి, ఫోన్ చేసుడు మర్చిపోకుర్రి. నేను మాత్రం నీతో ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటానా, చేస్తూనే ఉంటాలే. అంతేగాని నువ్వు మాత్రము అమ్మోళ్ళ ఇంట్లో వదిలిపెట్టిన కదా వారం రోజులని ఎక్కడ బయట తిరగకు మీనా, సప్పుడు గంట తిని ఇంట్లోనే ఉండు. సరేనండి, నేను ఏడికి పోతానండి? ఏడికోను, సప్పుడు గంట ఇంట్లోనే ఉంటా. సరేనా మరి, నేను పోతున్నిగా. ఓకేనా, లోపలికెళ్ళు, నేను వెళ్తున్నా మరి. దేవుడా, ఈ వారం రోజులు ఎట్లా గడవాలి నాకు? నేను మా అమ్మగారింటికి ఏ లొల్లి కాకుండా మంచిగా వస్తే నాకు ఈ బాధ ఏమి ఉండకపోతుండే. మా అత్తోళ్ళ ఇంట్లో లొల్లాయే, లొల్లి పెట్టుకునే మా అత్త మా ఆయన దించిపాయే. నా భర్త ఇంటికి పోయినాక మా అత్త ఏమేమి నేర్పిస్తుందో, నా మీద ఏమేమి ఎక్కించి చెప్తుందో, నా భర్త ఎట్లుంటాడో. మా అత్త నాతో నీళ్ళు పెట్టుకున్నప్పుడే నన్ను ఎన్నో మాటలు అన్నది. నా కొడుకుని విడిచిపెట్టు, నీకు పిల్లలు పుట్టరు, సావు అని అన్నది. ఇప్పుడు నా భర్తకు దానికి పిల్లలు పుట్టింది, ఎందుకు నీకు అది భార్యగా దాన్ని విడిచిపెట్టమని నేర్పిస్తుందో, లేకపోతే